హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్జే థాట్స్ అండి. ఈరోజు మనం చిక్కుడు గింజలతో పులుసు ఎలా చేయాలో చూద్దామండి. చాలా బాగుంటుంది ఈ కర్రీ. ఇది రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి. చిక్కుడుకాయ గింజలు హెల్త్కి కూడా చాలా మంచిదండి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం చిక్కుడు గింజల కూర ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా చిక్కుడు గింజలు తీసుకోవాలండి. ఈ సైజులో ఉన్న చిక్కుడు గింజలు తీసుకోండి, పెద్దగా బాగుంటాయండి. సన్నగా తరుగు పెట్టుకున్న ఎర్రగడ్డలు, టమాటాలు, పచ్చిమిరపకాయ, తెల్లగడ్డ రెబ్బలు తీసుకోవాలండి. ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, పచ్చిమిరపకాయ, మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అనేవి వేసేసుకోవాలండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు, తెల్లగడ్డ రవ్వలు వేసుకోవాలండి. పొట్టు తీసి వేసుకున్నామంటే చాలా బాగుంటుందండి తినడానికి. ఇందులోకి ఇప్పుడు టమోటా ముక్కలు కూడా వేసేసుకున్నాం. ఇవంతా కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా ఫ్రై అయ్యేటప్పుడు మనము ఆ చిక్కుడు గింజల్ని నీట్గా కడిగి వేసుకోవాలండి ఇందులోకి. మీరు ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ తప్పకుండా ట్రై చేస్తారండి. ఇది చాలా రేర్గా దొరికే రెసిపీ కదండి. సేవ్ చేసి పెట్టుకోండి ఎలా చేయాలనేది. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకున్నాము. సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి వేసుకుంటున్నామండి. ఇవంతా కూడా మంచిగా ఫ్రై చేసుకుంటున్నాం. గింజలు అనేవి రేర్గా దొరుకుతాయండి. మీరు తప్పకుండా నెక్స్ట్ టైం దొరికినప్పుడు ఈ రెసిపీ అనేది ట్రై చేయండి. ఎలా చేసుకోవాలనేది మన వీడియోని సేవ్ చేసి పెట్టుకోండి. చిక్కుడు గింజలు మునిగేంతవరకు నీళ్లు పోసుకుంటే సరిపోతుందండి. అవి ఉడకాలి కాబట్టి లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు ఉడకబెట్టామంటే బాగా ఉడికిపోతుందండి. ఇందులో కొంచెం నిమ్మరసం జల్లుకొని కొంచెం కొత్తిమీర వేసుకున్నామంటే అంతే అండి. ఎంతో టేస్టీ అయినా చిక్కుడుకాయ గింజలు కర్రీ రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ టు సబ్స్క్రైబ్, లైక్ చేయండి మర్చిపోవద్దు.